హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు పనసపట్టు కూర ఆవ పెట్టుకుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. పనసపట్టు ఈ మధ్యకాలంలో రైతు బజార్లో ఇంకా కూరగాయల మార్కెట్లో కూడా అమ్ముతున్నారండి. ఇది వరకు అంటే ఇళ్లలోనే పనసకాయని కట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న పనసపొట్టుని 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. బయట మార్కెట్లో కొన్నప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉండి కట్ చేస్తారు కదండి, అప్పుడు డస్ట్ అంతా కూడా బాగా ఎక్కువ పట్టేస్తుంది. అందుకని ఇలా ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలని చెప్తున్నాను. మనం ఇంట్లోనే కట్ చేసుకున్నట్టయితే అన్నిసార్లు వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళల్లోంచి తీసేసుకుని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకుని దాంట్లో ఇలా వాష్ చేసుకుని ఉంచుకున్న పనసపొట్టుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా కల్లుప్పు ఉంటే కల్లుప్పు యూస్ చేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పనసపట్టుని ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోంచి నీళ్ళన్నీ కూడా వడకెట్టేసుకోవాలి. నీళ్లు వడకెట్టుకున్న తర్వాత కూడా పనసపొట్టుకి కొన్ని నీళ్లు పీల్చేసుకుని ఉంటాయి కదండి, అందుకని ఒకసారి జాలి గిన్నెలో పనసపొట్టుని వేసుకుని ఇలా గ్లాస్తో కానీ ఏదైనా చిన్న ప్లేట్తో కానీ నొక్కినట్టయితే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒకసారి కడిగేసుకోవాలి. చింతపండులో కూడా కొంచెం డస్ట్ ఇసుకలాగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి కడిగేసుకుని దీనిలోకి వేడి నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. 10 నిమిషాలకి చింతపండు నానిపోతుందండి. 10 నిమిషాల తర్వాత నీళ్లు కూడా చల్లారుతాయి కదా, అప్పుడు చింతపండులోంచి గుజ్జు తీసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాని మరీ చిక్కగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు అనేది మన ఇష్టానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మధ్యలో పప్పులు తగులుతూ బాగుంటుంది అనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఆవ పెట్టిన వాటికి ఇంకా పులుపు ఉన్న వాటికి ఇలా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. పోపు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే పోపు మాడిపోకుండా ఉంటుంది. పోపు వేగిన తర్వాత చింతపండు పులుసు తీసుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు వేసుకుని ఉడికించుకోవాలి. చింతపండు పులుసు మరీ చిక్కగా ఉందనుకోండి, ఈ పోపులో మనకి ఇంకా పనసపొట్టు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకడానికి అవ్వదన్నమాట. అందుకని ఆ పులుపు పట్టాలి అంటే కొంచెం మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చింతపండు కొంచెం చెక్కబడిన తర్వాత ఉడికించి ఉంచుకున్న పనసపొట్టు వేసేసుకోవాలి. పనసపొట్టు చింతపండు పులుసులోకి బాగా కలిసేలాగా కలుపుకొని బాగా పొడి పొడి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, ఆ పులుపు అంతా కూడా పనసపొట్టుకి బాగా పడుతుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ బాగా పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసాము అనుకోండి, ఏమన్నా తడిగా ఉన్నా కానీ అది పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పనసపొట్టు కూరలోకి ఆవ తయారు చేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు, ఇంకా 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ, కొంచెం కారం కావాలి అనుకుంటే 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని పొడి చేసుకోవాలి. పనసపొట్టు కూర ఎప్పుడు కూడా ఆవ పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆవని పనసపొట్టు కూరలో కలిపేసుకోవాలి. ఆవ పెట్టుకుని తయారు చేసుకోవాలి అనుకుంటే ముందుగా తయారు చేసుకోకూడదండి, అప్పటికప్పుడు ఆవని తయారు చేసుకోవాలి. ముందే తయారు చేసేసుకున్నాము అనుకుంటే చేదొచ్చేస్తుంది. ఆవ పెట్టిన కూర వెంటనే కన్నా ఒక అరగంట, గంట తర్వాత టేస్ట్ చేస్తే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లో పెళ్ళిళ్ళ సీజన్లో ఆ పనసపొట్టు దొరికే టైంలో అయితే కంపల్సరీ ఈ కూరని వేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆవ కలిపేసిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఆవ పెట్టిన పనసపొట్టు కూర రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.